సర్వశక్తి గల దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభును రక్షకుడగు దేవత దేవుడిని ఆరాధిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కొన్ని దినాలుగా మరి శ్రేష్టమైనటువంటి ప్రార్థన వాతావరణాన్ని కలిగి అనేకుల గురించి కన్నీరు కార్చి భారంగా ప్రార్థన చేస్తున్న ప్రేయర్ లైన్ కలిగిన జియోన్ ప్రేయర్ సెల్ ప్రత్యేకంగా సిస్టర్ గారికి అక్కడ కూడినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొన్ని దినాల కిందట వారితో కలిసి ప్రార్థనలు ఉన్నప్పుడు నా హృదయంతో శాంతి తీరటం, ఆత్మ సంబంధమైన నెమ్మది పొందడం, పరిశుద్ధాత్ముడు నా జీవితంలో చేసిన కార్యంగా ప్రభువాన్ని ఆరాధిస్తున్నాను. వారితో కలిసి విధంగా వాక్య పరిచయం చేయడానికి నన్ను జ్ఞాపకం చేసుకున్న నా ప్రాణప్రియుడైన యేసు ప్రభువారికి హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రేష్టంగా ఈరోజు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథాన్ని తెరిచి కొన్ని లోతైన సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ సంగతులు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మను మన ముందు పెడుతున్న వర్తమానం ఏంటంటే, భవిష్యత్తు లేని దానియేలు ప్రపంచానికి భవిష్యత్తుగా మారిపోయాడు. భవిష్యత్తు లేని దానియేలు ప్రపంచానికే భవిష్యత్తుగా మారిపోయాడనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో దానియేలు గురించి చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు. దానియేలు గురించి ఈరోజు ఎందుకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ నా హృదయంలో పెట్టాడంటే, బైబిల్ గ్రంథంలో నుండి 2 సత్యాలు మనం పసిగట్టాలి. ఏమిటి ఆ 2 సత్యాలంటే, ఒకటి, యేసు ప్రభువారికి సేవకులు అయినా మరి ఉద్యోగం చేసేవారైనా పరిచర్య చేస్తే ఇద్దరు సమానంగా ఆయన అంగీకరించాడని బైబిల్ చెప్పకనే చెప్తూ ఉంది. అంటే దేవుని వాక్యంలో గొప్ప పరిచర్య చేసిన పౌలుకి ఏ స్థానం లభించిందో, ఉద్యోగం చేసుకుంటూ సాక్ష్యాన్ని కాపాడుకుని ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి దానియేలుకు కూడా అదే జీవితం, అదే ప్రాధాన్యత, అదే ఉన్నతమైనటువంటి సహవాసం, కృపను ఇవ్వటం వాక్యంలో చూస్తాం. పౌలు గురించి బైబిల్ ఎంతగా చెప్పబడిందో దానియేలు గురించి కూడా అంతే చెప్పబడింది. గొప్ప సేవకుడు, అపోస్తలుడు, మూల స్తంభంలో ప్రాముఖుడైనటువంటి పేతురు గురించి ఎట్లా చెప్పబడిందో అలాగే యోసేపు గురించి కూడా చెప్పబడింది. యోసేపు ద్వారా నేషనల్ గ్లోరీ వస్తే డానియేల్ ద్వారా ఇంటర్నేషనల్ గ్లోరీ వచ్చింది. ఆ విధంగా దేశంలో సువార్తను, ప్రపంచానికి సువార్తను అందించడానికి వారిద్దరు ఎలా ఉపయోగపడ్డారో, అపోస్తులైనటువంటి పౌలు గాని, పేతురు గాని, యోహాను గాని, యాకోబు గాని క్రొత్త నిబంధన సేవకులుగా వారు ఉన్నతమైనటువంటి పరిచయం చేశారు. బైబిల్ని అజరామజరంగా మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఈ తారతమ్యం చాలా స్పష్టంగా మనం గ్రహించగలుగుతాం. ఏమిటి ఆ తారతమ్యం అంటే, దేవునికి సేవకుడైన ఒక విశ్వాసైన పరిశుద్ధంగా బ్రతుకుతూ ప్రార్థన, ప్రత్యక్షత, ప్రవర్తన, పరిచర్య, ప్రసవ వేదన ఉంటే వారిని గుర్తించి సమానంగా ఎంచి వారు వాడుకుంటున్న దేవుని యొక్క అభిలాషని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను గమనిస్తున్నాను. ఈరోజు దేశ విదేశాల్లో ఉద్యోగ పరంగా వెళ్ళి ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటమే కాకుండా వారి ఖాళీ సమయాల్లో బలిపీఠాలు కడుతూ దేశమంతా ప్రార్థనతో నింపుతున్న అనేకులు బట్టి నేను ప్రభుని ఎంతో గణపరుస్తున్నాను. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము సేవకులుగా ఉన్నామా లేక విశ్వాసులుగా ఉన్నామా అనే దానికంటే ఆత్మలు సంపాదిస్తున్నామా లేదనేది చాలా ప్రాముఖ్యం. ఫుల్ టైం సేవకులుగా ఉండి పార్ట్ టైం పనిచేయని వాళ్ళు కూడా ఉన్నారు. మరి పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ ఫుల్ టైం సేవకుల కంటే బలమైనటువంటి పనిచేస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు చెప్పే మాట ఏంటంటే, అందంగా ఉంటే ఈ లోకానికి ఘనత, ఆత్మీయంగా ఉంటే ఆ లోకానికి ఘనత. ఆస్తులు సంపాదిస్తే ఈ లోకానికి ఘనత, ఆత్మలు సంపాదిస్తే ఆ లోకానికి ఘనత. బైబిల్ గ్రంథంలో మరో తారతమ్యం చూస్తాం. ఏటా తారతమ్యం అంటే, ఆత్మచేత నింపబడి పరిశుద్ధ ప్రవర్తన కలిగి దేవుని కొరకు ఒక జీల్, ఒక ఆశ, కసి, మంట, వైరాగ్యం, దేవుని కొరకు పనిచేయన ప్రతిష్ట కలిగినటువంటి పురుషుడైనా స్త్రీ అయినా వారిని వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంకో మాట అడుగు ముందుకేసి నేను చెప్పవచ్చు, ఒక పురుషుడైనా స్త్రీ అయినా లేక నపుంసకుడైనా దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ చివరి దినాల్లో సమయం చాలా కొంచెం ఉందని చెప్పి సాతాను హోల్సేల్ వర్క్ చేస్తుండగా మనం కూడా చాలా స్పీడ్గా పనిచేయాలి. ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు కరోనా ప్రపంచం అంతా సెకండ్ వేవ్ కి వెళ్ళింది. సేవకుడు కూడా రెండింతల పరిచర్య చేస్తూ సమయం అనక అసమయం అనక ప్రయాసపడుతూ దేవుని యొక్క కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సేవకుడికి ఏ స్థానం ఇచ్చాడో ఆధ్యాత్మిక పరిపక్వం కలిగి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఆత్మల సామర్థ్యం కలిగినటువంటి ఒక దానియేలుకి గాని, యోసేపుకి గాని, రాజైనటువంటి దావీదుకి గాని ఆత్మ సంబంధులైనటువంటి వారికి కూడా ఒక సేవకుడికి ఇచ్చే ప్రాధాన్యత ఇచ్చాడు అనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి భవిష్యత్తు లేని దానియేలుకి ప్రపంచ భవిష్యత్తు చెప్పేవాడిగా,
ప్రపంచానికే భవిష్యత్తుగా మారిపోయినటువంటి జీవితాన్ని మన ముందు పెట్టబోతున్నాడు. ఇంకా నేను కాస్త లోతుగా ఒక ప్రాముఖ్యమైన విషయం దానియేలు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే దానియేలు బహుప్రియుడు. యేసు ప్రభువారిని 2 సార్లు ప్రియుడు పిలువబడినప్పటికీ దానియేలు బహుప్రియుడు అంటలో ఆంతర్యం ఏంటో సేవకుడిగా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. రండి తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మరి శ్రేష్టమైన కొత్త నిబంధనకు పూటకాపై మరిన్నటికి మా పాపను జ్ఞాపకం రాకుండా పాళ్ళు వెలుపులో ప్రాణం పెట్టిన శ్రీమంతుడా, మా ప్రియులు ప్రభా రంగారావు గారు ఇచ్చిన సాక్ష్యం బట్టి వందనాలు. తల్లి గారి జ్యోతి గారు ఇచ్చిన సాక్ష్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో ఘనమైనటువంటి చక్కటి సాక్ష్యం ఇచ్చారు నాయన. వారికున్న ఒక్క కుమారుడు నీ సన్నిధిలో ఉన్నప్పుడు నీవు చేసినటువంటి ఆ ఉన్నతమైనటువంటి పరిచయని వారు మనసారా అంగీకరించి అక్కడ ఆయన సేవ చేస్తున్నాడు, ఇక్కడ మేము సేవ చేస్తున్నాం అని చెప్పి ఒక్కరోజు మహిమలో తన కుమారుడితో నిత్యారాధనలో ఉండబోతున్నారనే ఆ గంభీర సత్యాన్ని జీర్ణించుకుంటూ నిరీక్షణ ఆధారంగా చేస్తున్న ఆరాధనను బట్టి ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాం. మా ప్రియ సహోదరి ప్రిస్కిల్లా గారు గడిచిన కొన్ని దినాలుగా ఆన్లైన్ లో ఎంతో మంది కొరకు కన్నీళ్లు గారుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా మహిమ కలిగిన సాక్ష్యాలు వింటున్నాం. అందరిని బట్టి వందనాలు. కార్యక్రమంలో వాక్యం అందిస్తున్న సేవకుడు నేను కూడా నీ వాడిని, మాతో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మరోసారి కూడినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే దానియేలు బహుప్రియుడు. ఎందుకు దానియేలు బహుప్రియుడు కాస్త లోతుగా మీకు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేయడానికి నేను ఆశపడుతున్నాను. దానియేలు జీవితం ఈ 12 అధ్యాయాల చరిత్ర చదువుతున్నప్పుడు దానియేలు బహుప్రియుడు అని ముమ్మారు పిలువబడమే కాకుండా ఆయనలో చాలా ఉన్నతమైనటువంటి కొన్ని క్వాలిటీస్ నన్ను చాలా ప్రభావితం చేశాయి. అవి నన్ను చాలా ఆకర్షించే కూడా. అధ్యాయం 46 వచనం చదివితే అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించ ఆజ్ఞాపించను. మరియు రాజు, ఈ మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడినై ఉన్నాడని దానియేలుకి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈరోజు ఆధార్ కార్డు చేసుకోవడానికి చెప్పులు అడిగేలా తిరగాల్సి వస్తుంది. ఒక రేషన్ కార్డు సంపాదించడానికి చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. మనం కొన్న స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా 6-7 నెలలు ప్రయాసపడాల్సి వస్తుంది. అలాంటి దౌర్భాగ్య దినాల్లో ఒక కాగితం సంపాదించుకునేటువంటి పరిస్థితిలో బైబిల్లో గొప్ప విషయం ఏంటంటే ప్రపంచ చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు రాజు అయినటువంటి దానియేలుకి నమస్కరిస్తున్నటువంటి సందర్భాన్ని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అసలు దేవుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు అంటే, దేవుడు సృష్టిని చేయటంలో ఉద్దేశం ఏంటంటే భూమి మీద మనం రాజులుగా ఉండాలి, మనము దేవుళ్ళుగా ఉండాలి, లేక ప్రభువులుగా ఉండి పరిపాలన చేయాలి అనేది ఆయన ఆశ. అందుకే సాతాను ఏదైనా తోటలో మరి తెలివిగా ప్రవేశించి సర్పాన్ని ఆధారం చేసుకుని కుయుక్తిలోని యుక్తిని ఆడు ఏర్పాటు చేసుకుని ఏదేను తోటలోకి ప్రవేశించి, ఇది నిజమా, నా మాట వింటే మీరు దేవతలు అయిపోతారు, దేవుని మాట వింటే మీరు దేవతలు అవరు గాని నా మాట వింటే దేవతలు. సాతాను మాట విని వారు దేవతలు అవ్వలేదు గాని వారు దిగంబరులు అయిపోయారు. దేవుని మాట విన్నప్పుడే మనం నిశ్చయముగా దేవుని శక్తి కలిగిన వారిగా మారిపోతాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట యోహాను సువార్తలో 10వ అధ్యాయం 34 వచనంలో దేవుని యొక్క వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవములు అని వాక్యంలో రాయబడింది. సాతాను మాట వింటే అన్ని పోగొట్టుకుని దిగంబరులు అవుతాం. ప్రార్థన, అభిషేకం, ఉపవాస, ఏకాంత జీవితం, వాక్యంతో ఉన్నటువంటి ప్రత్యక్షలతో కూడిన అనుభవం పోగొట్టుకుని సాక్ష్యాన్ని కాపాడుకోలేని స్థితికి దిగజారిపోతాం. కానీ దేవుని వాక్యపు మాట వింటే, వాక్యంలో నుండి దేవుని స్వరం వినగలిగితే, వాక్యంలో నుండి దేవుని ప్రత్యక్షతను పొందగలిగితే మనం అనుభవించేటువంటి గొప్ప విషయం ఏంటంటే భూమి మీద దైవములుగా మారిపోతాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మత్తయి సువార్తలో రాయబడింది. ఆ 2 మాటలు ఏంటంటే యేసు క్రీస్తుకు అసాధ్యమైంది లేదు, విశ్వాసం కలిగిన వాడు కూడా అసాధ్యమైంది లేదు. ఈ మాట ఎలా చెప్పొచ్చు? దేవునికి అసాధ్యమైంది లేదు, దేవుని పూర్ణ హృదయంతో నమ్మినవాడు కూడా అసాధ్యమైంది లేదు. ఆమేన్. దానియేలు జీవితాన్ని ఆలోచన చేస్తే దైవముల మధ్య ఆయన సంచరించుచున్నాడు అన్నట్లుగా పాత నిబంధన కాలంలో డానియేల్ బబులోను సంస్థానంలో ఒక న్యాయాధిపతిగా, ఒక దైవ సంభూతుడిగా, దేవునితో సమరూపమైనటువంటి కృప కలిగిన వాడుగా, ఆది కాండంలో ఆదాము దగ్గర దేవుడు ఏ ఆశ కలుగున్నాడో ఆ ఆశను చేరుకున్నవాడుగా నెబుకద్నెజరు సాష్టాంగ నమస్కారపడుతూ, ఇదిగో దేవతల ఆత్మ కలిగిన వాడు నీవంటూ వాడు భూమి మీద మరొకడు లేడు. ఈరోజు దేవుడు మనల్ని ఏ విధంగా చూడాలని ఆశపడుతున్నాడంటే సాతాను పాదాల కింద అణిగిపోయి నలిగిపోయేవారుగా కాక, సాతాన్ని అణిపి సాతాను రాజ్యాన్ని కూల్చి పాతాళం దేవుని ఎదుట నిలవనేరినటువంటి పరిస్థితుల్లో దేవుని రాజ్యం స్థాపించే వారిగా చూడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు.
భూమి మీద మనం ఒక అధికారులుగా, భూమి మీద మనం ఒక శక్తివంతులుగా, భూమి మీద ఒక ప్రభావం కలిగిన వారిగా. మోషే సేవకు వెళ్తున్నప్పుడు దేవుడు 3 అధికారులు ఇచ్చాడు. నెంబర్ 1, అతడు కర్ర పడేసినప్పుడు పామైంది. అనగా ఐగుప్తు దేవతను నువ్వు చేయగలవు. దేవత మీద ఒక అధికారం ఇచ్చాడు. రెండవది, నీళ్లు రక్తంగా మారిపోయాయి. వాటర్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్, జీవన ఆధారం గనుక ఆ ప్రాంతం మీద ఒక అధికారం ఇచ్చాడు. మూడవది, తన చెయ్యిని ఎప్పుడైతే చొక్కా లోపల పెట్టుకున్నాడో, ఛాతీ మీద పెట్టుకున్నాడో కుష్టి వ్యాధితో మారిపోయింది. నీ మీద నీకు ఒక అధికారం ఉండాలి. దేవుడు ఒక వ్యక్తిని సేవకుడు పంపినప్పుడు, పరిచర్యకు పంపినప్పుడు దేవత మీద అధికారం, ప్రాంతం మీద అధికారం, తన మీద తనకు ఒక అధికారం ఇచ్చి పంపిస్తాడు. దానియేలు బహుప్రియుడు అనే విషయాన్ని లోతుగా ధ్యానం చేసే ముందు మరికొన్ని శ్రేష్టమైన తలపులు. నిన్ను నన్ను కరోనా తర్వాత కూడా బ్రతికించిన ఆ దేవుడు, సెకండ్ వేవ్ లో కూడా కాపాడుతున్న దేవుడు, మన మీద పెట్టుకున్నటువంటి దర్శనం, ప్రత్యక్షత, ప్రణాళిక ఏంటంటే ప్రపంచాలకి అనేక దేశాలకు, అనేక స్థలాలకు దీవెనకరంగా బ్రతికే వరకు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మరో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనలో చాలా మంది తెలుగు లేకపోతే ఇంగ్లీషు, హిందీ, లోకల్ లాంగ్వేజ్ కొని మాట్లాడొచ్చు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, 6 భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరు ఒక ప్రత్యేకత. దానియేలు ప్రత్యేకత ఏమిటంటే పరలోక భాష ప్రావీణ్యుడు. ఒకసారి పరలోక దేవుని హస్తం గోడ మీద రాసిన మాటను శకునగాండ్లు గాని 127 సంస్థల్లో అధికారులు గాని చదవలేనప్పుడు దానియేలు వాటిని చదివాడు. ఒక వ్యక్తికి ఒక భాష మీద పట్టు రావాలి, ఇంగ్లీష్ గాని, హిందీ గాని, తెలుగు గాని, ఒరియా గాని, ఏ ప్రాంతంలో ఉన్న భాష మీద పట్టు రావాలన్నా 2 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉంటే మినిమం ఆ ప్రాథమికమైనటువంటి సత్యాలు తెలుస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దానియేలు దేవదూతలు మాట్లాడే భాష, కెరూబులు, శరాబులు మాట్లాడే భాష, దెయ్యాలు మాట్లాడే పాతాళపు భాష, దేవుడు మాట్లాడేటువంటి ఆ పరలోక సంబంధమైన భాష మాట్లాడటమే కాదు, అర్థం చేసుకుంటమే కాదు, ట్రాన్స్లేషన్ చేయటమే కాదు, దాన్ని చదివి ప్రపంచానికి చెప్పగలిగిన ప్రావీణ్యత కలిగిన వాడు. ఈ గొప్ప కృప ఈయనకి ఎట్లా వచ్చిందని ఆలోచిస్తే అర్థం కాని పరిస్థితులు. నేను అనుకుంటాను, ఈయన మోకరిస్తే పరలోకం ఈయన దగ్గరికన్నా వస్తుంది, ఈయన మోకరిస్తే ఈయన పరలోకం వెళ్ళిపోతాడేమో. అందుకే దేవదూతలు, కెరూబులు, శరాబులు మాట్లాడుకునే భాష దేవుని భాష, దేవత భాష, లేకపోతే దైవికమైన లిపిని చదివి ట్రాన్స్లేషన్ చేసిన వాడిగా దానియేలు గ్రంథం 5:24లో చూస్తాం. ఇంకా కాస్త లోతుకి మిమ్మల్ని తీసుకువెళ్తాను. దానియేలు విషయంలో ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే సింహాల నోళ్లను మూసివేసినగా ఉన్నాడు, సింహాల నోళ్లను బంధించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మనం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆపలేని వారుగా ఉండొచ్చు, మనకున్న సమస్యల నుండి బయటకు రాలేని వారు ఉండొచ్చు. కానీ దానియేలు జీవితంలో సింహాల నోళ్లు మూసిపోయినటువంటి పరిస్థితి. నేను ఆ భాగాన్ని చదువుతున్నప్పుడు నా బాల్య దినాల్లో నేను పొందిన ప్రత్యక్షత ఏంటంటే సింహాలు దేవుని చూసి ఇలా అడుగుతున్నాయట. సింహాలు ఏమని అడుగుతున్నాయంటే నోటి నుండి సొంగలు కార్చుకుంటూ, దేవా, మేము సిగరెట్లు తాగిన వాళ్ళు మాంసం తిన్నాం, సారా తాగిన వాళ్ళ మాంసం తిన్నాం, రకరకాల మాంసాలు తిన్నాం, కానీ ఇలాంటి నిష్కలంకుడు, నిర్దోషి, పరిశుద్ధుడు, చిన్నప్పటి నుంచి అత్యంత పవిత్రంగా ఆత్మచేత నింపబడిన వాడి యొక్క మాంసం ఎట్లా ఉంటుందో మాకు రుచి తెలియదు. కనీసం ఐస్ క్రీమ్ నాకినట్లుగా దానియేలైనా కొంచెం దగ్గరికి వచ్చి ఆ చెయ్యను నాకుతామంటే దేవుడు ఒప్పుకోలేదు అన్నట్లుగా ఆజ్ఞాపించిన సందర్భాన్ని నేను అనుభవించాను. కాబట్టి సింహాల నోళ్లు మూసే, పరిస్థితులను అదుపు చేసే, లేని వాటిని ఉన్న వాటిగా చూసే, సమస్యల మీద సమరం చేసే శక్తివంతులుగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. సాష్టాంగపడుతున్నటువంటి నెబుకద్నెజరును చూసాం, అలాగే పరలోకపు భాష మాట్లాడుతున్న గొప్పవాడుగా దానియేలుని చూసాం. అంత మాత్రం కాకుండా సింహాల నోళ్లను మూసేవాడుగా ఉన్నాడు. మరో శ్రేష్టమైన సంగతి ఏంటంటే దానియేలు గ్రంథం 6:26 చూసే మాట ఏంటంటే ఇది చాలా అద్భుతమైన మాట. 6 మనము 28 చూస్తాం. 28 చూస్తే ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు, పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లుచుండెను. 26లో చూస్తే ఆయన బ్రతుకుతూ సజీవంగా ఉన్నటువంటి దీర్ఘాయుషుని చూస్తాం. దేవుడు మనిషిని ఎందుకు చేశాడు అంటే స్తుతించడానికి చేశాడు, స్తోత్రం సువార్త ప్రకటించడానికి చేశాడు, మూడోదిగా నిత్యత్వం ఆయనతో ఉండడానికి చేశాడు, మహిమపరచడానికి చేశాడు, సువార్తను ప్రకటించడానికి చేశాడు, యుగ యుగాలు ఆయనతో సహజీవనం చేయడానికి, నిత్యత్వంలో ఉండడానికి, నిత్య జీవం కలిగిన వారిగా జీవించడానికి ఆయన మనల్ని చేశాడు. ఈరోజు అనేక మంది కరోనా పాండమిక్ పీరియడ్ లో కాలం చేయడానికి కారణం, లేదా అనేక మంది వెళ్ళిపోతుండగా మనం బ్రతుకుంటానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని శేషంగా దాచుకున్నాడు. మన ద్వారా ఏదో జరగాలి, సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది కనుక దేవుడు మనకి దీర్ఘాయుష్నిచ్చి మనల్ని కాపాడుతున్నాడు. ఆశీర్వాదం, దీర్ఘాయుష్, ఈ రెండు దేవుని ద్వారా తప్ప మరెవరి ద్వారా దొరకవు. ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆరోగ్యం అనేది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనిస్తే నెబుకద్నెజరు కాలంలో దానియేలు కనబడతాడు.
కోరేషు దర్యావేషు కాలంలో దానియేలు కనబడతాడు. తర్వాత మాదీలు పారసీకులు రాజులు వచ్చి పరిపాలన చేసి కాలం చేసి వెళ్ళిపోతున్నారు కానీ దీర్ఘాయుష్మితుడిగా దానియేలు చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, బహుప్రియుడని ఈ దానియేల్లో ఇంకా ఉన్నతమైన అనుభవాలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అందులో ఒకటి రాజులు నమస్కరించే స్థాయి, రెండవది పరలోక భాషను నేర్చుకునే ఆత్మ సంబంధించినటువంటి అనుభవం, మూడవదిగా సింహాలను సైతం సవాలు చేయగినటువంటి అనుభవం, నాలుగవదిగా దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నాడు. ఈయన జీవితాన్ని మరి దేవుడు ఎంతగా ఆశీర్వదించడానికి ఈయన పరిస్థితులు ఎట్లా ఉన్నావి అనేది కాస్త జాగ్రత్తగా మనం ఆలోచించాలి. నిజానికి దానియేలు గురించి ఆలోచన చేసినప్పుడు నేను కొన్ని సార్లు మోర్చిపోయిన పరిస్థితి అయింది. కొన్ని సార్లు భయం అనిపించింది. ఇది సాధ్యం కాదనిపించింది. ఎందుకంటే 16 ఏళ్లప్పుడు బానిసగా ఈ దానియేలు 605వ సంవత్సరంలో బబులోను దేశానికి 70 సంవత్సరాల చెర నిమిత్తం వచ్చాడు. అనేక మంది యూదుల చేత 14 రోజులు మరి రథాలకి కట్టబడి ఏడవబడి వచ్చినట్టు వ్యక్తిగా చూస్తాం. బబులోను సంస్థానంలో అడుగు పెట్టేటప్పుడు దానియేలు వయసు ఎంతంటే 16 సంవత్సరాలు. 108 సంవత్సరాలు బతికినట్లుగా చరిత్ర తెలియజేస్తుంది. ఈ దీర్ఘాయుష్మంతులు ఇంత కాలం బతికిన ఈయన పరిస్థితులు ఆలోచన చేసినప్పుడు బహుప్రియుడని విన్నాం, రాజులు సాష్టాంగపడేవారు విన్నాం, సింహాల నోళ్లను అదింపెట్టేవాడు విన్నాం, మరి దైవిక భాష మాట్లాడేవాడు విన్నాం. ఇన్ని అనుభవాలు కలిగిన ఈయన పరిస్థితి బ్యాక్గ్రౌండ్ కాస్త ఆలోచన చేస్తే మన హృదయం చెమ్మగిలుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రండి వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా గమనిస్తే యెషయా గ్రంథం 39వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం, దయచేసి బైబిల్ తెరిచి ఈ మాటను గమనించాలని మీతోటి సేవకుడిగా ప్రేమతో మనం చేస్తున్నాను. యెషయా గ్రంథం 39వ అధ్యాయము నేను చదువుతున్నాను. ఈ మాట 39వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే రాయబడిన మాట ఏంటంటే, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఉంటున్న సమస్తమును నేటి వరకు నీ పితరుల సమకూర్చిన దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాక్యం చాలా స్పష్టంగా హిజ్కియా కాలంలో ఏం జరగబోతుందో, మరి 70 సంవత్సరాల చెరకు ముందు ఏం జరగబోతుందో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేల్ యొక్క చరిత్ర నూతన నిబంధన విశ్వాస యాత్రకు చాలా కీలకమైంది. ఛాయారూపకమైన ఆధ్యాత్మిక పయనానికి ఆయువు పట్టు లాంటిదని ప్రభు సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. వారు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వం కలిగి ఉన్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వాన్ని కలుగున్నారు. అలాగే జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఐగుప్తు 400 సంవత్సరాల బానిసత్వం తర్వాత 70 సంవత్సరాలు బబులోను బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు పస్కా పశువును బలిచ్చి వారిని ఎర్ర సముద్రం, యోర్దాను దాటించాడు. ఎర్ర సముద్రం బాప్తిసానికి సూచన, యోర్దాను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానికి సూచన. మనము ఈ 40 సంవత్సరాల యాత్ర చేసి కనానులో ప్రవేశించాలి. ఇజ్రాయెల్ యొక్క 40 సంవత్సరాల యాత్రని 3 ముక్కలుగా నేను చెప్తాను. నెంబర్ 1 ఐగుప్తు, నెంబర్ 2 సీనాయి, నెంబర్ 3 సియోను, జియోన్. అదే మన యొక్క గురి, మన దర్శనం. ఐగుప్తులో నుండి సీనాయికి రావాలి, అనగా లోకంలో నుండి సంఘంలోకి రావాలి. సీనాయికి వచ్చిన వాడు సియోనులో ప్రవేశించాలి. సీనాయికి రావడానికి కృప సరిపోద్ది, సియోనుకి వెళ్ళటానికి క్రియ అవసరం. కృప, క్రియ, కృప, కృషి, కృప, సత్యములు చాలా కీలకమైనవని ప్రభు పక్షంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే 430 సంవత్సరాలు వారు బానిసగా ఉండటానికి కారణం దైవజనుడు లేడు, తోరా దేవుని ధర్మశాస్త్రం లేదు, అగ్నిస్తంభం మేఘస్తంభం యొక్క నడిపింపు లేదు. కనుక వారు బానిసలుగా ఉన్నారు. దేవుడు లేనప్పుడు తాగాం, తన్నాడిపోయాం, చెడిపోయాం, ఇష్టానుసారంగా జీవించాం, మనం నచ్చినట్లుగా మనం బ్రతకాం. కానీ ఇప్పుడు దేవుడిలోకి వచ్చిన తర్వాత మనం ఎవరి బానిసత్వం కింద వండుకున్నట్లు ప్రభువే మన పక్షంగా ప్రాణం పెట్టాడు. సౌందర్యవంతుడైన ఆయన కురిపిగా మారిపోయాడు. ఐశ్వర్యంతుడైనటువంటి ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయాడు. 10,000 మందిలో కూడా అత్యున్నతమైనటువంటి ఆశీర్వచనం ఉన్నటువంటి వాడు అదము పాతాలకు వెళ్ళిపోయేంత సామాన్యుడిగా ఆ దొంగల మధ్య ప్రాణం పెట్టినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, 70 సంవత్సరాల బబులోను బానిసత్వానికి వారు వెళ్లే ముందు దేవుడు ఇర్మియాని లేపుకుని వారిని రిపేర్ చేసే పని చేశాడు. ఈ రోజు కూడా కరోనా వచ్చింది అనే మాట కంటే, కరోనా దేవుడు పంపిన ఉగ్రత అనే కంటే, క్రైస్తవులు తెచ్చుకున్నటువంటి శాపం, కొన్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితి అని చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే మనము కాన్ఫరెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయాం, కాన్వర్జేషన్ మోడ్ విడిచిపెట్టేసాం. పెద్ద పెద్ద సభలు, కార్యక్రమాలు, హంగామా, హడావుడిలోకి వెళ్ళాం. కానీ ఆత్మ సంపాదన, వ్యక్తిగత సువార్తను పక్కన పెట్టి దేవుని రాజ్య నిర్మాణం విడిచిపెట్టి మన రాజ్యం, మన బొమ్మ, మన పేరు, మన గొడవలోకి వెళ్ళిపోయాం కనుక దేవుడు సంఘాన్ని రిపేర్ చేసుకోవడానికి
కరోనా పాండమిక్ పీరియడ్ తీసుకొచ్చాడు అంటలో ఆలోచించాల్సిన విషయమే లేదు. పిల్లరా ఇర్మియాను పంపించి, ఇదిగో మీరు నా మాట వింటే, విగ్రహార్థం విడిచిపెడితే, పాపాన్ని ద్వేషిస్తే, నా సేవకుల మాటకు మీరు లోబడితే, పెందలక్కడే నా దూతలు పంపిస్తున్నారు, మీరు విధేయత చూపిస్తే మీరు నిలిచి ఫలిస్తారు అని చెప్పినప్పుడు ఆనాటి ప్రజలు గాని, ఆనాటి అధికారులు గాని, ఆనాటి రాజులు గాని ఎవరు దేవుని యొక్క మాట వినలేదు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వం కోల్పోతారు. రాయి మీద రాయి లేకుండా ఆలయం కూల్చివేయబడుతుంది. నేను దానియేలు గురించి ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దానియేలు తల్లిదండ్రులను కోల్పోయాడు, బంధువులను కోల్పోయాడు, తన తోటి స్నేహితులు కోల్పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ దృశ్యాన్ని ఇలా చెప్పొచ్చు. ఒకరోజు సబ్బాతు దినమందు శనివారం ఆరాధన జరుగుతుండగా నెబుకద్నెజరు రథాలతో గుర్రాలతో ఆలయంలోకి వచ్చి క్వాయిర్ పాటలు పాడుతుండగా క్వాయిని నరికి పాడేశాడు. ఆలయంలో ఉన్నటువంటి విశ్వాసం నరికి పాడేశాడు. మందిరం కడిగితే ఆ కన్నాల గుండా నీళ్లు వస్తాయి, కానీ మందిరం ఈ రోజున ఎప్పుడైతే నరికేశాడో ఆ రక్తము ఆ కన్నాల గుండా బయటకు వచ్చిన దారుణమైన పరిస్థితి. కళ్ళ ముందు తల్లిదండ్రులు, కళ్ళ ముందు బంధువులు, కళ్ళ ముందు స్నేహితులు హత్తులైపోతూ మరి నెబుకద్నెజరు చేతులు రథాలు గుర్రాల మధ్య కత్తులకి మరి వారు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితిలో చెల్ల చెదిరైపోయి పారిపోతున్న వారిలో ఈ దానియేలు కూడా 16 ఏళ్లప్పుడు ఆ చిన్న వయసులో పారిపోతున్న సమయంలో బలవంతులుగా శక్తివంతులుగా ఉన్న కొంతమంది యవనస్తులు మనకు అవసరం అని చెప్పి ముసలి వాళ్ళని, కుంటు వాళ్ళని, గుడ్డు వాళ్ళని శేషంగా యెరూషలేమును వదిలేసి ఈ కుర్రోళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడు. పిల్లారా, చచ్చిపోయిన తల్లిదండ్రుల మీద పడి కనీసం చివరి చూపుగా ఏడడానికి దానియేలుకి అవకాశం లేదు. అప్పటికే కొన్ని నెలలైంది ఆహారం తీసుకుని. చుట్టూ ఈ యొక్క నెబుకద్నెజరు యొక్క సామ్రాజ్యం, నెబుకద్నెజరు యొక్క సైన్యం మోహరించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కొన్ని నెలలుగా తిండి లేదు, కొన్ని నెలలుగా ధైర్యం లేదు, కొన్ని నెలలుగా నిద్ర లేదు. నెబుకద్నెజరు గోడలు పడగొట్టి లోనకొచ్చి దేవాలయాన్ని తుత్తునీటివి చేయకుండా కంటికి కనబడిన ప్రతి వాడిని, స్త్రీలని, పురుషులని, పిల్లలను కూడా చూడకుండా సర్వనాశనం చేసిన పరిస్థితి చూస్తాం. ఒక మాట చెప్పాలంటే దానియేలు పరిస్థితి ఏంటంటే 16 ఏళ్లప్పుడు నాన్నవారు లేని అనాథగా మారిపోయాడు. కనీసం వారిని చివరి చూపుగా చూసే అవకాశం లేని వాడిగా మారిపోయాడు. పరాయి దేశానికి పరదేశిగా పయనమవుతూ హీనమైన స్థితిలో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం చాలా కీలకమైనది. 39వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం చదివితే, మరియు నీ గర్భమందు పుట్టినటువంటి నీ పుత్ర సంతును బబులోను రాజు నగరమందు నపుంసులుగా చేటుకై తాను తీసుకుని పోవును. ఒక విధంగా ఈ మాటను చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. దానియేలు గాని, షడ్రక్ గాని, మేషక్ గాని, అబేద్నెగోలు గాని వారి పరిస్థితి ఏంటంటే వారిని నపుంసులుగా మార్చేశాడు. ఎందుకంటే మా రాజ్య గృహాల్లో ఉన్న స్త్రీలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి వారిని నపుంసులుగా మార్చేశాడు. దేవుని బిడ్డలారా, ఒకటి సర్వం కోల్పోయాడు. తిని చాలాలైంది, అమ్మానాలు లేరు, బంధువుల్ని సర్వాన్ని పోగొట్టుకున్నాడు. తన ఇంటి పరిస్థితి దయనీయంగా అయిపోయింది. 14 రోజులు ఈడ్చుకుంటా యెరూషలేము నుండి బబులోను దేశానికి తీసుకెళ్ళినటువంటి భయానకమైనటువంటి పరిస్థితి. వయసు చూస్తే 16 సంవత్సరాలు. జాగ్రత్తగా గమనించాలి. ఒకటి సర్వం కోల్పోయిన పరిస్థితి, రెండవది 16 ఏళ్లప్పుడు నపుంసకుడిగా చేయబడ్డాడు. అనగా అర్థం ఏంటంటే ఇక తనకి వివాహం అవదు. యూదులకి వంశం చాలా ప్రాముఖ్యమైనది, కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి పరిస్థితుల్లో ఇంకెప్పటికీ పెళ్ళవదు, ఇంకెప్పటికీ నాకు పిల్లలు ఉండరు, నేను బతికినంత కాలం ఒక న్యూట్రల్ జెంటర్గా మరి నేను నపుంసకుడిగానే బతకాల్సినటువంటి పరిస్థితి అనే విషయం కాస్త జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను చరిత్రను పరిశీలించినప్పుడు కొంతమంది నపుంసులుగా అయిన తర్వాత ఆ విషయాన్ని తట్టుకోలేక మాకు పెళ్ళి అవ్వదు, మాకు పిల్లలు ఉండరు, మాకు భవిష్యత్తు లేదు, మాకంటూ ఒక తరము లేదు అని చెప్పి యూదుల చరిత్రలో మా వంశవాళ్ళలో మేము ఇక్కడితో ఆగిపోయామని చెప్పి తట్టుకోలేక పిచ్చివాళ్ళైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కోట గోడల నుండి దూకి చనిపోయిన వారు కూడా ఉన్నారు అనేటువంటి విషయం చరిత్ర తెలియజేస్తుంది. దేవుని బిడ్డల దానియేలు పరిస్థితి ఏంటి? దానియేలు బహుప్రియుడు అని చదువుతున్నాం, రాజులు సాష్టాంగపడే స్థాయిని చదువుతున్నాం, పరలోక భాష మాట్లాడేవాడని చదువుతున్నాం, సింహాలను అదిమి పట్టేవాడు ఉన్నాడని చదువుతున్నాం, దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నాడని చదువుతున్నాం. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి దానియేలు యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే సర్వం కోల్పోయినవాడు, నపుంసకుడు, ఇంకెప్పటికీ తనకి పెళ్ళవదు. ఎంత సంపాదించినా తను ఒక్కడే తినాలి, బట్టలు కట్టుకోవాలి, తినాలి, అంతకు మించి అనుభవించేవాడు ఎవరు లేరు. ఇంకో మూడో విషయం చాలా కఠినమైంది, ఇది చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఏంటి ఆ విషయం అంటే 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి మీరు చదివితే అక్కడ రాయబడిన మాట వాక్యం ఇలా సెలవిస్తుంది. దయచేసి 36వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నా. 2 Chronicles చాప్టర్ 36 verse 21. ఇర్మియా ద్వారా పలకబడినటువంటి యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించుటకు ఇది సంభవించెను. దేశం పాడుగా ఉన్న 70 సంవత్సరముల కాలం అది విశ్రాంతి దినములు అనుభవించాలి. ఒక్క మాట, 16 సంవత్సరాలప్పుడు బబులోను దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు జైల్లో ఉంటాడు.
ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం లైఫ్ వేస్తే 13 సంవత్సరాలు 16 సంవత్సరాలు. ఆ తర్వాత బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే జీవకారం అంటే చచ్చే వరకు ఉండాలనుకుంటే అక్కడ ఉంటారు. గట్టిగా మనిషి బతికితే 60-70 సంవత్సరాలు. 16 ఏళ్ల వయస్సులో బబులోను దేశానికి బానిసగా వెళ్తున్నటువంటి డానియేల్ పరిస్థితి ఏంటంటే సర్వం కోల్పోయిన వాడు. నెంబర్ 2 నపుంసకుడుగా మారిపోయినటువంటి పరిస్థితి. నెంబర్ 3 జైలు శిక్ష కూడా ఎన్ని సంవత్సరాలు? చెరకాలం ఎంతంటే 70 సంవత్సరాలు. కాబట్టి 70 సంవత్సరాల తర్వాత తిరిగి యెరూషలేముకి వస్తే ఏమైనా గుర్తుంటాయా? వాళ్ళు ఎవరినైనా గుర్తుపడతాడా? వీధులైనా గుర్తుంటాయా? దయచేసి గమనించండి. నాది రాజమండ్రి. ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో అవాంతి కాలేజ్ అనేటువంటి ఒక ప్రైవేట్ కాలేజ్‌లో డిగ్రీ కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న నన్ను కల్లో రాయగడ వెళ్లి సేవ చేయమన్నప్పుడు అమ్మా నాన్న గారిని, అత్తమామలు గాని, నాన్న వారు ఎవరు నన్ను పట్టించుకున్నప్పుడు వివాహమైనటువంటి సంవత్సరమే నేను నా భార్య ఒక చాప పట్టుకుని ఇక్కడికొచ్చాం. 18 సంవత్సరాలు అయిపోతుంది రమారమి. అలా ఇక్కడ సేవ చేస్తున్న మేము కొన్ని సంఘాలు, సేవకులు తయారు చేయడం ప్రభు సహాయం చేస్తున్నాడు. నార్త్ ఇండియాలో బహుబలంగా పనిచేయడానికి కూడా ఆయన కృప చూపుతున్నాడు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మా అమ్మగారికి ఒంట్లో బాలేనప్పుడు నేను రాజమండ్రి వెళ్లి హాస్పిటల్ తిప్పుతున్నప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోతుండేవాడిని. ఎందుకంటే 17, 18 సంవత్సరాలు అయిపోతుంది. చిన్నప్పుడు తిరిగిన వీధులే అంతా మారిపోయింది గనుక ఏ వీధిలోకి వెళ్లి ఎటు రావాలో కన్‌ఫ్యూజ్ అయిపోతూ గూగుల్ సహాయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నానంటే 17, 18 సంవత్సరాలకే తారుమారు అయిపోతే 70 సంవత్సరాల దానియేలు ఎవరు గుర్తుపడతారు? దానియేలుకి ఆ చిన్నటి విషయాలు ఏం గుర్తుంటాయి? దానియేలు తిరిగి ఆ వీధుల్లో తిరుగుతూ నా ఇల్లు ఎక్కడుండేది? మా అమ్మా నాన్న ఎక్కడుండేవారు? ఎట్లా గుర్తుపడతాడు? ఇంకో విషయం 70 సంవత్సరాల తర్వాత బయటకొచ్చే వాడికి ఇంత శ్రేష్టమైన భక్తి చేయాలని నాకు అనిపిస్తది. నా ప్రశ్న ఏంటంటే సర్వం కోల్పోయినవాడు, నపుంసకుడు అయిపోయినవాడు, 70 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి దానియేలుకి ఇంత ఉన్నతమైన భక్తి ఎట్లా చేయగలిగాడు? ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుడు ఇస్తే భక్తి ఎవరైనా చేస్తారు. అందుకే షడ్రక్, మేషక్, అబేద్నెగో అంటున్నారు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. అది ఫెయిత్. హై ఫెయిత్ ఏంటంటే రక్షించకపోయినా ఈరోజు దేవుడు ఆయన ఇస్తాడు. స్తోత్రం. ఆయన స్వస్థపరిచేవాడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు ఫస్ట్ క్వాలిటీ కాదు, లేకపోతే కాదు. దేవుడు ఏ క్వాలిటీ కొరకు చూస్తున్నాడంటే హై క్వాలిటీ చూస్తున్నాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా, దీవించినా దీవించకపోయినా, ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఆయన ప్లాన్ ఎలా ఉందో మాకు తెలియదు. రక్షించకపోయినను ఆయన్నే మేము ఆరాధిస్తాం. భవిష్యత్తు లేని దానియేలు 70 సంవత్సరాలు జైల్లో ఉంటాడండి. 16 ఏళ్ళప్పుడు వచ్చాడు కదా, 70 సంవత్సరాలు మనం యాడ్ చేస్తే 86 సంవత్సరాల తర్వాత విడుదల పొందుతాడండి. అలాంటి భవిష్యత్తు లేని దానియేలుకి విషయం చూడండి, ప్రపంచానికి భవిష్యత్తు అయిపోయాడు. మెనీ మెనీ టెకేల్ చదివేవాడు ఎవడు లేడండి. వచ్చినటువంటి కళలకు అర్థం చెప్పేవాడు లేడు. భవిష్యత్తు లేని దానియేలు ప్రపంచానికి భవిష్యత్తుగా మారిపోయాడు. ఎందుకంటే సర్వము కోల్పోయిన పరిస్థితిలో నపుంసకుడు ఇక వివాహం అవుతుంది, ఇక పిల్లలు ఉండరు. ఈ శారీరక సంబంధమైనటువంటి ఏ విధమైన సంతోషాలు, ఆనందాలు లేనటువంటి పరిస్థితి. 70 సంవత్సరాలు జైలు శిక్ష. ఎంత అద్భుతమైన విషయం. అందుకే దానియేలు నువ్వు నాకు బహుప్రియుడివయ్యా. ఇంకాస్త లోనకి మిమ్మల్ని తీసుకువెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. దానియేలు బహుప్రియుడు అవ్వడానికి కారణం ఈ పరిస్థితులు ఒక ఎత్తైతే, ఇలాంటి సర్వం కోల్పోయినా, నపుంసకుడు అయిపోయినా ఈ పరిస్థితిలో ఆయన 7 రకాల అద్భుత లక్షణాలు కలిగి ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే దానియేలు గ్రంథం 1:6లో రాజభోజనాలు దొరుకుతున్నటువంటి పరిస్థితి. అలాంటి రాజభోజనాలు దొరుకుతున్నప్పుడు దానియేలు అంటాడు, అప్పటికే కొన్ని నెలలైంది అన్నం తిని, అప్పటికే కొన్ని నెలలైంది శ్రేష్టమైన ఆహారం తిని. బాల్య వయసులో ఉన్నాడేమో, ఆహారం దొరకగానే కుక్కలో గతికినట్లుగా యూదులు అనేక మంది ఆ కంచాల మీద పడుతున్నట్లుగా దానియేలు కూడా పడాలి ఆ సమయంలో అంటున్న మాట. మొదటి అధ్యాయం దయచేసి 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించాలి. రాజు భుజించు భోజనం పానం చేయు ద్రాక్షరసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి దేవుని బిడ్డలారా, దానియేలుకి జనరల్ అండర్‌స్టాండింగ్ ఉందండి. ఈరోజు దేవుని పిల్లగా మనకి సహజ జ్ఞానం ఉండాలి. నేను బాప్తిస్మం పొందాను, ప్రభు బల తీసుకుంటున్నాను, ప్రభు ఆత్మ నాలో ఉంది, నేను రోషంగా పౌరుషంగా బ్రతకాలి. ఒక సమర్పణ మన జీవితంలో చాలా అవసరం. ఈరోజు నేను దానియేలులో నుండి బహుప్రియుడు అవడానికి 7 శ్రేష్టమైన విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. సర్వం కోల్పోయినటువంటి పరిస్థితిలో రాజభోజనాలు దొరుకుతున్నాయి. అప్పటికే భోంచేసి చాలా నెలలైపోయింది. మంచి మాంసం, మంచి భోజనం దొరుకుతున్నప్పుడు అనేక మంది యూదులు ఆహారం కోసం ఎగబడుతుంటే దానియేలు అంటాడు, ఈ ఆహారం తీసుకుని మేము అభిషేకాన్ని, ఈ ఆహారం తీసుకుని మేము ఆత్మను, మా దర్శనాన్ని, మా ప్రత్యక్షతను, మా ప్రతిష్టను మేము పోగొట్టుకోలేం. ఎందుకంటే దానియేలుకి 16 ఏళ్లప్పుడే తోరా మీద, అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, ద్వితీయోపదేశ కాండం మీద
ఒక మంచి పట్టు ఉంది. ఆమూలాగ్రంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినవాడు కనుక దానియేలు ఏమంటున్నాడో తెలుసండి, బలి అర్పించిన వాటిని మేము తినకూడదు, గొంతు పిసికి చంపిన వాటిని కూడా మేము తినకూడదు. మా దేవుడు మాకేం చెప్పాడంటే, రక్తంతో ఉండినవి, రక్తంతో ఉన్నవి మేము తినకూడదు అని చెప్పాడు. రక్తం ప్రాణం కనుక మేము ముట్టుకోకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు పరాయి దేశం వెళ్ళినప్పుడు వారు బలర్పిస్తారు గనుక వాటిని ముట్టుకోకూడదని లేవ్యాకాండం 18:1 చెప్పాడు కనుక ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవి ముట్టుకోం. అయ్యా, ఇప్పటికే భోంచేసి చాలాలు అయింది కదా, రాజభోజనాలు దొరుకుతుండగా ఇంకా మరలా చారే అంటారేంటి, ఇంకా మరలా సాంబారే అంటారంటే దానియేలు జీవితంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటో తెలుసా? సమర్పణ జీవితం. దీనికి నేను ఏం పేరు పెట్టుకున్నానంటే, ఇంకో పేరు కూడా పెట్టుకున్నాను. 1:8 సరిహద్దు రాళ్ళు కలిగిన జీవితం. దానియేలు బహుప్రియుడవడానికి, దానియేలు పరలోక భాష నేర్చుకోవడానికి, సింహాలను గడగడలాడించడానికి, సొంగలకారి పరిస్థితి తీసుకురావడానికి, రాజులు సాష్టాంగపడడానికి, ఏమీ లేని స్థితిలో, భక్తి చేయడానికి ఆధారం లేని స్థితిలో, ఈరోజు దేవుడు దీవించాడు కాబట్టి కానుకలు ఇవ్వచ్చు, ఈరోజు దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి మందిరానికి వెళ్ళొచ్చు, ఈరోజు దేవుడు హెచ్చించాడు కాబట్టి భక్తి చేయొచ్చు. కానీ దానియేలు జీవితాన్ని ఆలోచన చేస్తే సర్వం పోగొట్టుకున్నవాడు, వివాహం కూడా నోచుకొని ఒక నపుంసకుడు, అంత మాత్రం కాకుండా 70 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సిన వాడు, 86 సంవత్సరాల తర్వాత ఏదైనా ఆలోచించాలి. అలాంటి వాడికి ఇంత సమర్పణ 16 ఏళ్ళప్పుడు అవసరమా? అందుకే వాక్యం చెప్తుంది, దానియేలు నువ్వు బహుప్రియుడివయ్యా. ఈరోజు అన్నీ ఉంటే, అన్నీ కుదిరితే, అన్నీ సంతోషంగా ఉంటే ఎవరైనా భక్తి చేస్తారు, ఎవరైనా ఆత్మ సంపాదిస్తారు, ఎవరైనా సాధిస్తారు. ఈరోజు నీ దగ్గర ఉన్న డబ్బుతో, ఈరోజు నీ దగ్గర ఉన్న జ్ఞానంతో, ఈరోజు నీ దగ్గర ఉన్న పరిస్థితులతో నీవు ఏదైనా చేయగలిగినటువంటి పరిస్థితి నీకు ఉండుండొచ్చు. కానీ లేకపోయినా నీకు ఉన్న దానితో ప్రభుని గణపరిచి మహింపరచడం చాలా ప్రాముఖ్యం. మనం ఎందుకు బతుకున్నామంటే ఆయన మహింపరచడానికి, ఆత్మలు సంపాదించడానికి, ఆయన మహింపరచడానికి, ఆత్మలు సంపాదించడానికి. నెంబర్ 1 దానియేలులో సమర్పణ జీవితం ఉంది. అందుకే దానియేలు బహుప్రియుడిగా ఉన్నాడు. దానియేలు గ్రంథం 2:18 రాజు కలగని దాని అర్థం చెప్పమన్నాడు. కళ దాని అర్థం చెప్పే పాటుగాడు లేక మరి ఆనాటి జ్ఞానులు చంపేస్తున్నప్పుడు దానియేలు రాజుగారి దగ్గరికి ఒక మాట చెప్పాడు, అయ్యా నాకు ఒక రాత్రి ఛాన్స్ ఇవ్వండి. పరలోకముందున్న నా దేవుడు త్రికాల జ్ఞాని, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సంచరించగలడు, నిన్నటిలోకి వెళ్ళగలడు, రేపటిలోకి కూడా వెళ్ళగలడు. జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని, జరగబోయే వాటిని క్షుణ్ణంగా ఎరిగినటువంటి మహాశక్తివంతుడైన సర్వ సృష్టికర్త బ్రహ్మాండపు దేవుడిని నేను కలిగి ఉన్నాను కనుక ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి అని చెప్పి వాక్యంలో చూస్తాం. 2:18 దానియేలు గ్రంథం 2:18 మీరు గమనిస్తే, తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించుకున్నట్లు ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తం ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించారు. రెండవది దానియేలులో సహవాస జీవితం ఉంది. ఈరోజు మొట్టమొదటిగా మనకి సమర్పణ జీవితం కావాలి. మనం ఉన్న ప్రాంతాల్లో దేవుడు ప్రాముఖ్యంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు మీ దేశాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు, ఒక దానియేలు వల్లే మీ ద్వారా మీ ప్రాంతానికి యెహోవాయే దేవుడు అని తెలియపరచబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను పరాయి రాష్ట్రంలో ఆంధ్ర నుండి ఒరిస్సా వచ్చి ఇక్కడ బలిపీఠం కట్టాను. మీరు ఎక్కడుంటే నేను ఎక్కడుంటే, ఈ మాటలు వింటున్న వారు ఏ ఏ దేశాలు ఉంటున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి వారు దేవుని నామాన్ని మహింపరిచేవారుగా, సిలువ జెండా ఎగరవేసేవాళ్ళుగా, సువార్త బలిపీఠాలు కట్టేవారుగా, పానార్పణంగా జీవితాన్ని పణంగా పెట్టి దేవుడిని మహింపరిచేవారుగా ఉండాలి. అట్లా శ్రేష్టమైన జీవితం. అయ్యా, అందరికీ దూరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, నువ్వు సంపాదిస్తున్న నీకు సరిపడేటువంటి పరిస్థితితో ఉందేమో, ఒకవేళ దానియేలు వల్లే సర్వం పోగొట్టుకున్నవాడుగా, కుటుంబానికి దూరం ఒక నపుంసుడు కాకపోయినా నపుంసుగా బ్రతుకుతున్న వాడికి ఉన్నావేమో, లేకపోతే చెరలాంటి పరిస్థితులు నీవు ఉన్నాయేమో, ఈ ఉద్యోగం లేకపోతే ఈ పరిస్థితి, ఈ వీసా, పాస్పోర్ట్ ఎప్పుడు బయటకు వస్తారో అర్థం కాని పరిస్థితులు ఉన్నా దానియేలులా నువ్వు సమర్పణ జీవితం కలిగి ఉంటే బహుప్రియుడిగా మారగలం. దానియేలు వలె ఆత్మీయుల్ని ఎన్నుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయుల్ని. చాలా మంది యూదులు వచ్చారండి. మీరు వాక్యాన్ని గమనిస్తే చాలా మంది యూదులు మరి బబులోను సంస్థానంలో ఉన్నారు. ఎస్తేరు కానివ్వండి, మొర్దెకై కానివ్వండి, జెరుబ్బాబెలు కానివ్వండి, మరి చాలా మందిని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. దానియేలు కాలంలో ఉన్న అత్యున్నతమైన ప్రార్థన జీవితం, అత్యున్నతమైన పరిశుద్ధత, అత్యున్నతమైనటువంటి సవాలుకరమైన సమర్పణ కలిగిన వారిని ఎన్నుకున్నాడు. వారితోనే సహవాసం చేస్తున్నాడు. ఏమీ లేనప్పుడు వారితో ఉన్నాడు. ఆ ప్రధానమంత్రిగా 120 మంది పైన హెచ్చింపబడినప్పుడు కూడా వారితో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు క్రైస్తవ జీవితంలో సహవాసం చాలా ప్రాముఖ్యం. మొబైల్తో సహవాసం ఎక్కువైపోతుంది, టీవీతో సహవాసం ఎక్కువైపోతుంది, లేకపోతే మనుషులతో సహవాసం ఎక్కువైపోతుంది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో మనం చాలా విరివిగా ఎక్కువ సమయం ఉండడం అది ప్రమాదం. వాక్యంతో సహవాసం చేస్తే మనం వర్ధిల్లుతాం. మోకాళ్ళ మీద సహవాసం చేస్తే మనం ఫలిస్తాం. సువార్త ప్రకటిస్తుంటే సాక్ష్యం పరిబలించి ఆత్మల సంపాదకులుగా మారుతాం. సహవాస జీవితం,
సమర్పణ జీవితం చూసాం, రెండోది సహవాస జీవితం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు ఆ రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ చేశాడో దానియేలుకి జరిగిన కళ చెప్పాడు, దాని భావం చెప్పాడు. తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి ఆ కళ భావం చెప్తున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నప్పుడు దానియేలు చెప్పిన మాట చూడండి, 2వ అధ్యాయము 19వ వచనాన్ని, 29వ వచనం, క్షమించండి, 29వ వచనం, 2:29. డానియేల్ 2:29. రాజా, ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారి ఉండగా మర్మములు బయలుపరచువాడు కలగబోవు దాన్ని తమరికి తెలియజేశాను. ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు, రాజుకు మీకు తెలియపరచబడాలని నన్ను వాడుకుంటున్నాడు. ఎంత చక్కటి జీవితము మనం చూస్తా ఉన్నాం. ఇంకా మీరు 18 వచనాన్ని ఒకసారి చూద్దాం. ఒకసారి 19కి రండి, 2:19 ఒకసారి చూడండి ప్లీజ్. డానియేల్ 2:19 చూడండి. అంతటా రాత్రి ఎందు దర్శనం చేత ఆ మర్మం దానియేలుకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్న దేవునిని స్తుతించాడు. ఓకే, మూడోది మనం ఏమని గమనించాలంటే, ఎప్పుడైతే దేవుడు బయలుపరిచాడో స్తుతించే అనుభవం. ఇందాక మరి ప్రియులు ఆరాధన చేస్తూ ఒక మంచి మాట అన్నారు, స్తుతి చాలా శక్తివంతమైనది. నేను స్తుతి గురించి ఒక మాట చెప్తాను. స్తుతి మన స్థితిని మార్చేస్తుంది, స్తుతి మన గతిని మార్చేస్తుంది, స్తుతి మన పరిస్థితిని మార్చేస్తుంది. స్తుతించేవారు ఎక్కడుంటే అక్కడ పరలోక సింహాసనం వేయబడుతుంది. ఇలా కూడా చెప్తాను, గమనించండి. ఆరాధన అభిషేకాన్ని ఇస్తుంది, ఆరాధన అధికారాన్ని ఇస్తుంది, ఆరాధన ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆరాధన ఆనందాన్ని ఇస్తుంది, ఆరాధన అభివృద్ధి ఇస్తుంది, ఆరాధన అధికారాన్ని ఇస్తుంది, ఆరాధన ఆశీర్వాదాన్ని కూడా ఇస్తుంది. ఆరాధించే వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఆరాధన, ప్రత్యక్షత, ఈ రెండు ప్రపంచ అంచులకు మనం తీసుకెళ్ళిపోతాయి. మోకాళ్ళ అనుభవం, పరిశుద్ధ జీవితం పాతాలను కూడా కుదిపేసేటువంటి ఉన్నతమైన వ్యక్తిగా మార్చేస్తుంది. కాబట్టి స్తోత్ర జీవితం ప్రతి దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదు జీవితాన్ని ఇందాక ప్రియులు జ్ఞాపకం చేశారు. నిజమే, దావీదు సామాన్యుడిగా ప్రారంభించి అసమానుడిగా ముగించాడు. పశువుల పాకలో తన జీవితాన్ని ప్రారంభించి పర్ణశాలలో ముగించాడు. గొర్రెల మందకి కాపరిగా ఉండి ఇశ్రాయేల్ సేనలకు అధికారిగా మారిపోయాడు. దావీదు, నువ్వు ఒక సామాన్యుడు కదా, మైనర్ నువ్వు మేజర్గా ఎట్లా మారావు, అసమానుడిగా ఎందుకు మారావు, ఏం జరిగింది నీ జీవితంలో అడిగితే దావీదు తన జీవితాన్ని రంగరించి 2 రహస్యాలు మనకు చెప్తాడు. ఒకటి ఏంటంటే, నా జీవితంలో నేను స్తుతిని మర్చిపోలేదు, నా జీవితంలో స్థితిని మర్చిపోలేదు. దావీదు తన జీవితంలో స్తుతిని మర్చిపోలేదు, తన స్థితిని మర్చిపోలేదు. నేను ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాను, ఎవరి ద్వారా వచ్చాను, ఏ దేవుని బట్టి వచ్చాను, ఏ సేవకుని బట్టి వచ్చాను. సమూయేలుని గాని, నాతాన్ని గాని, గాతుని గాని, సేవకుల్ని మర్చిపోలేదు, కుటుంబాన్ని మర్చిపోలేదు, బంధువుల్ని మర్చిపోలేదు, దేవాతి దేవుడిని మర్చిపోలేదు. తన చిరకాల వాంఛ ఏంటంటే, దేవుడు నాకు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా నేను ఆలయం కట్టాలి, నా కుటుంబం చేసిన మేళ్లకు తగ్గట్టుగా నేను వారికి దీవెనకరంగా ఉండాలని చెప్పి ఎంతో స్తోత్ర జీవితం కలుగున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు స్తుతి, ఆరాధించే అనుభవం, కృతజ్ఞత అనేది ఒక గొప్ప వరం. ఈరోజు మన డిక్షనరీలో ఆరాధన ఉండాలి కానీ అతిశయం ఉండకూడదు, ఆరాధన ఉండాలి కానీ అతిశయం ఉండకూడదు, నిరీక్షణ ఉండాలి కానీ నిరుత్సాహం ఉండకూడదు అనే విషయాన్ని ప్రభు సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 3, స్తోత్ర జీవితం, స్తుతించే అనుభవం, ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ఆరాధించే అనుభవం కాదు. ఇక 4వది కూడా నేను జ్ఞాపకం చేస్తాను. 2:30 ఒకసారి చదువుదాం. ఇందాక చదివాం, ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. సాత్విక జీవితం. ఈరోజు చాలా అడావడి, మన బట్టలు కానివ్వండి, మన మాటలు కానివ్వండి, మన గృహాలు కానివ్వండి. నేను ఒక మాట చెప్తాను, మర్చిపోకండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం తినది రాదు, కట్టుకున్నది రాదు, సంపాదించింది రాదు, ఏది మనతో రాదు. మనతో రెండు వస్తాయి. ఏంటా 2 తెలుసా? కార్చిన కన్నీళ్లు, చేసిన సేవ. కార్చిన కన్నీళ్లు, చేసిన సేవ. పేదలకు పెట్టింది, దేవునికి ఇచ్చింది, చేసిన సేవ మాత్రం మనకు మిగులుతుంది. మనం ఎంత ఖరీదైనా మంచిగా హుందాగా ఉండొద్దు అని బైబిల్ చెప్పట్లేదు, కానీ ఆడంబరాలకి, అనవసరమైన ఖర్చులకి, విలాసవంతమైనటువంటి పరిస్థితులకి మనం వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే బతుకున్నప్పుడు సువార్త చెప్పాలి, చచ్చిపోయిన తర్వాత లెక్క అప్పగించాలి. ఈ మాట మర్చిపోకండి. అండ్ నలుగురితో ఉన్నప్పుడు ఈ లోకంలో కంటల్లో ప్రాణం ఉన్నంత వరకు మనం సువార్త చెప్పాలి, కంటల్లో ప్రాణం పోయిన తర్వాత లెక్క చెప్పాలి. ఈ మాట మర్చిపోవద్దు. నీ డబ్బు గురించి లెక్క చెప్పాలి, నీ ఉద్యోగం గురించి లెక్క చెప్పాలి. ఎక్కువగా ఇయ్యబడిన వారికి ఎక్కువ లెక్కలు ఉన్నాయి. 1వ తరగతికి ఎల్కేజీకి ఎల్కేజీ హోంవర్క్, పీజీకి పీజీ హోంవర్క్, ఎవరి వారి లెక్క ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. డానియేల్ అంటున్నాడు, అయ్యా నేనేదో గొప్పను అనుకుంటున్నావా? కాదు కాదు, ఇది మీకు చెప్పాలని దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అంతే, నేను లేకపోతే ఇంకోటి వాడుకుంటాడు. ఎంత సాత్విక జీవితం. యేసు ప్రభువు ఒక మంచి మాట చెప్పారు, మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటూ అక్కడితో ఆగిపోతాం మనం.
యేసుప్రభు నమ్ముకుంటే విశ్రాంతి, యేసుప్రభు నమ్ముకుంటే ఆశీర్వాదం, యేసుప్రభు నమ్ముకుంటే స్వస్థత, యేసుప్రభు నమ్ముకుంటే అక్కడితో ఆగిపోతావు. ఆ తర్వాత మాట్లాడి తెలుసా, ఆయన రమ్మన్నది విశ్రాంతి ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. రక్షణ తర్వాత నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడును. సెకండ్ కోణాన్ని విడిచిపెట్టద్దు. యేసు దగ్గరికి వస్తే రక్షణ, యేసు దగ్గరికి వస్తే సాత్విక జీవితం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, నా కాడి ఎత్తుకుని మీరు నన్ను వెంబడించండి. నా యుద్ధం నేర్చుకునండి. ప్రపంచానికి సవాలు విసిరాడైన నా యుద్ధం నేర్చుకోండి. సాత్వికంగా బ్రతకటం, సింపుల్ గా బ్రతకటం. ఒక మాట చెప్తాను, ఎక్కడ మొదటున్నవారు అక్కడ అడుగునుండొచ్చు, ఎక్కడ అడుగునున్నవారు అక్కడ మొదటుండొచ్చు. ఎందుకంటే లాజరు అన్నవాడు ఎవరికీ తెలియదు. ప్యారడైజ్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిపోయాడు అక్కడ. అబ్రహాం తర్వాత నెంబర్ 2% గా ఉన్నాడు అక్కడ. ఈ భూమి మీద బట్టలు లేవు, కురుపులు, స్తుతించదగినటువంటి విషయాలు ఏమి లేవు, గుర్తించదగినటువంటి విషయాలు ఏమీ లేవు. అతని పేరు ఏ పాంప్లెట్ లో, అతని బొమ్మ ఎక్కడా పడలేదు. అతని గురించి ఎవరికీ తెలియదు. దౌర్భాగ్యమైనటువంటి ఆ యొక్క లాజరు ప్యారడైజ్ లో ఎంతో ఉన్నతమైన వ్యక్తి ఉన్నాడు. సాత్విక జీవితం, ఖర్చులు తగ్గిద్దాం. దేవుడు మనల్ని ఎందుకు ఇంకా ఈ కరోనా పాండమిక్ పీరియడ్ లో మనల్ని బతికించాడంటే మనం కొత్త పరిచర్య చేయాలి. సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది గనుక దేవుడు మనల్ని ఉంచాడు, చేయాల్సింది ఏదో ఉంది గనుక దేవుడు మనల్ని ఉంచాడు. మందిరాలు కడతాం, పేద సేవకులు జ్ఞాపకం చేసుకుందాం, అనేకులకి ఆధారంగా ఆశీర్వాదకరంగా ఉందాం. ఎన్ని ఖర్చులు తగ్గించగలమో, ఎన్ని విషయాలు మనము జాగ్రత్త కలిగి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. వీఆర్ ఆల్ గెస్ట్ దిస్ వరల్డ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం అతిథులుగా ఉన్నాం. అతిథులుగా ఉన్నటువంటి మనం యాత్రికులు, పరదేశులు కనుక మనం అక్కడి వారిగా ఆ రాజ్యాన్ని కట్టుకునే వారిగా ఉందాం. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. సాత్విక జీవితం. ఇక నేను తర్వాత మాట కూడా మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. 5వది మీరు గమనించినట్లయితే దానియేలు గ్రంథం, దయచేసి దానియేలు గ్రంథము, క్షమించాలి ఒక్క నిమిషం, చిన్న పొరపాటు జరిగింది, ఒక్క నిమిషం అండి. దానియేలు గ్రంథంలో మనము ముందుకు సాగుతున్నాం. 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే దానియేలు గ్రంథం 6:5 మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతనిలో లోపం కనుగొనలేక లేమనుకొనిరి. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజునందుకు సందులుగా కూడవచ్చి. 4వ వచనంలో అతని యొక్క భక్తిలో లోపం లేదు, 4వ వచనంలో అతని ఉద్యోగంలో లోపం లేదు, 5వ వచనంలో అతని భక్తిలో లోపం లేదు. సాక్ష్యం చాలా అవసరం. సాక్ష్యం చాలా అవసరం. రేపొద్దున మనం చనిపోతే మన శరీరం సమాధిలోకి వెళ్ళాలి, మన సాక్ష్యం సమాజంలోకి వెళ్ళాలి. సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. మీరు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత యోదయ, సమరయ, యెరూషలేములో బూదిగంతల వరకు మీరు సాక్షులై ఉండాలి. అది గ్రీకులో సాక్షులై ఉంటారని కూడా రాయబడింది. అంటే మనం సాక్ష్యంతో ప్రారంభించి అవసరమైతే ప్రభు అంగీకరిస్తే సాక్షులుగా ముగించాలి. సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఏమి సంపాదించినా సంపాదించకపోయినా సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. సాక్ష్యం కలిగిన వారు ఉండాలి. నేనేమంటానంటే ప్రభు సేవకుడుగా సమయం పోయినా మరలా రాదు అయ్యా, సాక్ష్యం పోయినా మరలా రాదు. నా మాట వింటున్నావా సోదరి స్నేహితురా? సమయం పోయినా మరలా రాదు, సాక్ష్యం పోయినా మరలా రాదు. అతని గురించి 120 మంది అన్యులు ఇస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? అతని దేవుని పద్ధతి ఎందును ఉద్యోగం అందేను. పరాయి దేశంలో ఉద్యోగం చేస్తా ఉన్నాం, లేదా మనకున్నటువంటి ప్రాంతాల్లో మనం దేవుని యందు నమ్మకంగా ఉండి పనిచేస్తా ఉన్నాం. మన జీవితంలో దేవుని పద్ధతుల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, లంచాలు కానీ, మోసాలు కానీ, సమయ పాలన లేని వారిగా, సాక్ష్యం పాటు చేసుకునే వారిగా ఉండకూడదు అని దేవుడు దానియేలు ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో విషయం కూడా నేను చెప్తాను దానియేలు గురించి. 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఇట్టి శాసనం సంతకం చేయబడిన తెలియబడినప్పటికీ, చూడండి 10వ వచనం, ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలుకి తెలుసుకున్నాను. అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము మారు మోకాలుని. ఇక్కడ సక్రమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు క్రమాన్ని కోరుకుంటాడు. ఈరోజు ఎక్కువ ప్రార్థన చేయకపోతే కుదరదు. అంటే ఒక పూట భోంచేసి 4 రోజులు పస్తులుంటే కుదరదు. రోజు ఎంత అంత భోంచేస్తా ఉండాలి. అది క్రమం. ఆరోగ్యానికి చాలా అవసరం. రోజు సమయానికి తినేయాలి, సమయానికి నిద్రపోవాలి. అట్లాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా రోజు కంటిన్యూ బైబిల్ చదవాలి, రోజు కంటిన్యూ ప్రార్థన చేసుకోవాలి, ఆదివారం దేవాలయాన్ని విడిచిపెట్టకుండా వెళ్ళాలి. ఈ సక్రమమైన జీవితం మనకు చాలా అవసరం. దానియేలు గురించి ఉడుతుడుకులు లేని ఆధ్యాత్మిక వ్యవస్థను మనం చూస్తున్నాం. ఆశీర్వాదాలు వచ్చాయని పెరిగిపోవటం, తరిగిపోవటం, కష్టాలు వచ్చాయని పెరిగిపోవటం, తరిగిపోవటం. దానియేలు జీవితంలో ఇట్టి శాసనం సంతకం చేయబడిన అంతకుముందు ఎలా ఉందో భక్తి ఇప్పుడు కూడా అట్లా ఉంది. అందుకే ఏమనుకోవచ్చు అంటే, దేవుడు క్రమాన్ని ప్రేమించేవాడు. అక్రమం చేయవాళ్ళరా నా యొద్ద నుండి పొండి అంటాడు.
దేవుడు క్రమాన్ని చాలా ఇష్టపడుతుంటాడు. మన భక్తిలో, మన విశ్వాస యాత్రలో ఈ రోజు ఏదో భక్తి చేసేసి, ఈ రోజు కొన్ని గంటలు, ఈ రోజు కొన్ని అధ్యాయాలు చదివి రేపేలుండు పస్తు పెట్టేటువంటి ఎండిపోయే స్థితి కాకుండా నిశ్చలమైన స్థితి కావాలి. అందుకే ఏమనుకోవచ్చంటే అక్రమం కుదరదు, అతిక్రమం కుదరదు, నిత్య క్రమం విశ్వాస జయం. మరలా చెప్తున్నాను, అతిక్రమం కుదరదు, అక్రమం కుదరదు. అంటే దేవుడు చెప్పింది చేయాల్సిన పని లేదు, చెప్పింది తీసేయాల్సిన పని కూడా లేదు. ఆయన చెప్పింది చేస్తే చాలు. మీకు అర్థమవడానికి ఇంకా ఎలా చెప్తాను చూడండి. దేవుడు చెప్పింది చెయ్యకపోయినా పాపం, దేవుడు చెప్పంది చేసినా కూడా పాపమే. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చెప్పింది చెయ్యకపోయినా పాపమే, దేవుడు చెప్పంది చేసినా కూడా పాపమే. సక్రమమైన జీవితం కావాలి. ఇక చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే శ్రేష్టమైన జీవితం. దానియేలు గ్రంథం 9:23, 10, 11, 10, 19లో కూడా దానియేలు నా బహుప్రియుడు అయ్యా, నువ్వు చాలా బహుప్రియుడు. ఎందుకంటే అమ్మానాలను పోగొట్టుకున్నా, నపుంసకుడు అయిపోయినా, 70 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తానన్నా నీవు ఎంత భక్తి చేశావయ్యా. ఈ 7 విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి సమర్పణ జీవితం, సహవాస జీవితం, స్తోత్ర జీవితం, సాత్విక జీవితం, సాక్షి జీవితం, సక్రమైన జీవితం, శ్రేష్టమైన జీవితం చూసినప్పుడు అసలు ఆయనకున్న పరిస్థితిని మీరు గమనించండి. ఎలా సాధ్యమండి ఇవి సాధ్యమంటారా? ఈరోజు అన్ని ఉన్నవారే దేవుని సంపూర్ణంగా ఆరాధించలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నేను ఒక మాట ఇక్కడ కాస్త లోతుగా చెప్తాను, గమనించండి. కొత్త నిబంధనలో యేసు ప్రభువారిని 2 సందర్భాల్లో ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. ఆయన బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ పొందినప్పుడు మత్తయి సువార్త 3:16, 17లో దేవుని ఆత్మ పావును వల్ల దిగి తన మీదకు వచ్చుట చూచాను, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యేసయ్య ప్రార్థన చేస్తూ రూపాంతరపరచబడి ముఖం, వస్త్రాలు దగదగా మెరుస్తున్నప్పుడు పేతురు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యులు, ఇక్కడ మనం పర్ణశాలలో కడతాం, మనం ఇక్కడ ఉండటం మంచిది. చర్చ్ ఆఫ్ మరి ఎలైజా, చర్చ్ ఆఫ్ మోజెస్, చర్చ్ ఆఫ్ జీసస్ మనుషుల పేరు మీద పర్ణశాలలు కడదాం అన్నప్పుడు ఒక మేఘం చెల్లుమని కొట్టి మనుషుల పేరు మీద సంఘాలు కట్టకూడదు. సంఘం దేవునిది. నేను నా సంఘమును కట్టుదును, నేనే నా సంఘమును నా సంఘమును సంరక్షించదును అన్నట్లుగా దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మీతో చెప్పింది చేయండి. మీరు ఎక్కువ చేయడానికి వీల్లేదు, ఆయన చెప్పింది చేయండి. పేతురు ఏమంటున్నాడో తెలుసా అండి? 3 పర్ణశాలలో చర్చ్ ఆఫ్ ఎలైజా, చర్చ్ ఆఫ్ మోజెస్, చర్చ్ ఆఫ్ జీసస్. మనం మనుషుల పేర్ల మీద ఆలయాలు, మనుషుల పేరు మీద పరిచర్లు కడదామనేటువంటి ప్రయత్నం ఆ రోజు పేతురు చేస్తున్నప్పుడు, ఆ రోజు మేఘం ఆపింది కానీ నవీన యుగపు పేతుల్ని ఎవరు ఆపలేకపోతున్నారు. ఆ సందర్భంలో కూడా దేవుడు అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మీతో చెప్పింది చేయండి. నేను ఇక్కడ చెప్తున్న ఒక మాట ఆత్మతో గ్రహించే ప్రయత్నం చేయండి. ఏమిటి ఆ విషయం అంటే, యేసు ప్రభువారిని ప్రియుడు అన్నాడు, కానీ దానియేలు బహుప్రియుడు అన్నాడు. అంటే యేసు ప్రభువారి కంటే దానియేలు ఎక్కువ హెచ్చించాడు అట్లా రాదు. దాని ఆంతర్యం ఏంటంటే, మనం భక్తి చేస్తే తన ప్రియ కుమారుడు కంటే ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమించడానికి, తన కుమారుడు ప్రాణం కంటే మన ప్రాణం, తన కుమారుడు యొక్క స్థాయి కంటే మన స్థాయిని ఆయన ఎక్కువ ఇష్టపడుతున్నాడు. దానియేలు నువ్వు బహుప్రియుడు అయ్యా, దానియేలు నువ్వు చాలా బహుప్రియుడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. సోదరి స్నేహితుడా, దయచేసి గమనించండి. దానియేలు ఏమీ లేని స్థితిలో, నపుంసకుడైన స్థితిలో 70 సంవత్సరాల చెరలో ఉండి కూడా 108 సంవత్సరాలు బ్రతుకుతూ ఆయన చేసినటువంటి ఆత్మీయమైనటువంటి పనిని మీరు గ్రహించాలని దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సజీవమైనటువంటి ఒక సాక్షి జీవితాన్ని, సక్రమైన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని జీవించాడు. ఈ చివరి దినాల్లో, దేవుని రాకడ పోకడ దినాల్లో అల్లాడుతున్న మనం, ఇరుకు ఉన్నటువంటి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఏ ఉన్నా లేకపోయినా ఇలాంటి శ్రేష్టమైన జీవితం జీవించాలి. భవిష్యత్తు లేని దానియేలు భవిష్యత్తు కలిగిన వాడిగా బహుప్రియుడిగా ఉండటానికి ఆంతర్యం ఇదని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించిన గాక. తల ఉంచుతాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవ, మాకు ఇచ్చిన సమయంలో కొన్ని తలంపులు నేర్చుకోవడం మీరు సహాయం చేశారు నాయన. ఆయన యేసుక్రీస్తు ప్రియుడుగా, మరి దానియేలు బహుప్రియుడిగా అంటే యేసుక్రీస్తు కంటే గొప్పవాడని కాదు, కానీ నీ పిల్లలు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, నీ పిల్లలు నువ్వు ఎంత అంగీకరిస్తున్నావు. తల్లిదండ్రులు పోగొట్టుకుని నాన్నవారు లేని అనాథగా మారిన పరిస్థితిలో ఆయన దానియేలు ఒక సమర్పణ జీవితం, సరిహద్దురాలు కలిగిన జీవితం, సాక్షి జీవితం, సక్రమైన జీవితం, సమర్పణ జీవితం, ప్రభా శ్రేష్టమైన బహుప్రియుడైనటువంటి శ్రేష్టమైన జీవితం జీవించినప్పుడు రాజులు సాష్టాంగ పడేటట్లు,
సింహాల నోళ్లు మూసుకునేటట్లు ప్రభా అతను హెచ్చించి టెక్కెలో పార్సన్ పరలోక భాష చదివేటువంటి ప్రజ్ఞ కలిగిన వాడుగా శాస్త్రులు పరిచయలు ఆనాటి శకునుగాళ్ళ ముందు సవాలకరంగా మీరు నిలబెట్టారు. అత్యున్నతుడిగా మార్చారు. మాతో మీరు ఏం మాట్లాడుతున్నారంటే ప్రభా ఈరోజు మేము బతుకుతుంది నీ కొరకని, నీ కొరకు ఉన్నతమైన వ్యక్తులుగా శ్రేష్టమైన వ్యక్తులుగా మేము బ్రతకడానికి ఏ ఉన్నా లేకపోయినా మాలో ఈ 7 గుణాలు ఉంటే బహుప్రియులమవుతామని మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ శ్రేష్టమైన అవకాశం ఇచ్చినటువంటి సిస్టర్